అంబటి పరిస్థితి ఏంటి, ఆయన్ను కోర్టులో హాజరుపరచిపోతున్నారా, అక్కడ అప్డేట్ ఏందో కూడా అందించేందుకు సో మనతో పాటు మా గుంటూరు నుంచి సాంబశివరావు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, ఏంటి అంబటికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఏంటి? శ్రీహరి మాజీ మంత్రి అంబటి రాంబాబుని గత రాత్రి అరెస్ట్ చేసిన పోలీసులు గుంటూరు నల్లబాడు పోలీస్ స్టేషన్లో ఉంచారు. గత రాత్రి నుంచి కూడా ఈ రోజు ఉదయం మొత్తం కూడా అంబటి రాంబాబు ఇదే నల్లబాడు పోలీస్ స్టేషన్లో ఉంచారు. మరికొద్దిసేపట్లో అంబటి రాంబాబుని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచేందుకు కూడా పోలీసులు సిద్ధం అవుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అంబటి రాంబాబు ఇంటి వద్ద కానీ అంబటి రాంబాబు కార్యాలయం వద్ద కొద్దిసేపటి క్రితం వైసీపీకి చెందిన సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మాజీ మంత్రి విడుదల రజని, అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కూడా కొంతమంది వచ్చి ఆ సంఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రభుత్వం పైన చంద్రబాబు పైన మరొకసారి తీవ్రమైన విమర్శలు చేసిన పరిస్థితి అయితే ఉంది. అంబటి రాంబాబుని కావాలనే రెచ్చగొట్టారు. అంబటి రాంబాబుపై బూతుల పురాణంతో దాడికి పాల్పడుతున్న నేపథ్యంలోనే అతను ఆవేశంతో చంద్రబాబు పైన కానీ టీడీపీ వాళ్ళపై కానీ మాటలు మాట్లాడిన తర్వాత దాన్ని సరిదిద్దుకొని పొరపాటును మాట్లాడారని కూడా చెప్పిన తర్వాత కూడా ఓ పథకం ప్రకారం చంద్రబాబు దాడి చేయించాడంటూ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు చేయటం టీడీపీ వారిని మరొకసారి కవింపు చర్యలకు పాల్పడే విధంగా కూడా సజ్జల వ్యాఖ్యలు ఉన్నాయంట్లో కూడా చెప్తున్నారు. మరోవైపు అంబటి రాంబాబుని గత రాత్రి 11 గంటల సమయంలో నల్లబాడు పోలీస్ స్టేషన్ పోలీసులు అదుపులో తీసుకునే నేపథ్యంలో ఈరోజు రాత్రి 11 గంటలలోపు అతన్ని న్యాయమూర్తి ఎదుట హాజరుపరచాల్సి ఉండగా ఇప్పటికీ గుంటూరు నల్లబాడు పోలీస్ స్టేషన్లో 2 కేసులతో పాటు పల్నాడు జిల్లా నగరికల్లో 1 కేసు, బాపట్ల జిల్లా కొల్లూరు పోలీస్ స్టేషన్లో 1, అమృతలూరు పోలీస్ స్టేషన్లో 1, ఇప్పటికి 5 కేసులు నమోదవగా పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో కూడా ఈరోజు మధ్యాహ్నం సమయంలో తెలుగు మహిళలు ఫిర్యాదు చేశారు. అది కూడా కేసు కట్టేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీరు గుంటూరు జిల్లా ఎస్పీని కలిసి సంఘ విద్రోహ శక్తిగా ఉండి సంఘంలో కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు అంబటి రాంబాబు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో అతనిపై కూడా పీడీ యాక్ట్ పెట్టాలంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తూ గుంటూరు జిల్లా ఎస్పీని కలిసి ఒక ఫిర్యాదు చేశారు. మరి ఇంతమంది ఇన్ని కేసులు కట్టిన నేపథ్యంలో అంబటి రాంబాబుపై ప్రస్తుతం 2 నల్లబాడు స్టేషన్లో నమోదైన కేసుల్లోనే మరికొద్దిసేపట్లో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచేందుకు సిద్ధమవుతున్నారు. మరి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచిన తర్వాత రిమాండ్ విధిస్తారా, బెయిల్ వస్తుందనేది కూడా అందరిలో ఆసక్తి అయితే నెలకొంది. అయితే మరోవైపు ఈ చంద్రబాబు పైన కానీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలపైన కానీ రాజకీయాల్లో కీలకంగా ఉన్న వ్యక్తులపైన వాళ్ళ కుటుంబ సభ్యులపైన ఇష్టానుసారంగా నోరు పారేసుకునే నేతలకు ఎక్కడో చాట ఫుల్ స్టాప్ ఉండాలంటూ కూడా నిన్న గుంటూరు కేంద్ర మంత్రిగా ఉన్న గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ అయితే చాలా స్పష్టంగా చెప్పారు. నిన్న మొత్తం కూడా నిన్న ఈ టైంలో గుంటూరులో చాలా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. సో ఇవాళ ఆయన నల్లబాడు పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఇంకోవైపు వైసీపీ సంబంధించిన ముఖ్య నేతలు, కీలకమైనటువంటి నాయకులు కూడా అంబటి దగ్గరకు రావడం అవన్నీ కూడా చూసాం. సో ఇవాళ ఎలాంటి పరిస్థితి ఉంది? ఇటు టీడీపీ సంబంధించిన కార్యకర్తలు కానీ కూటమి సంబంధించిన క్యాడర్ శాంతించారా? అటువైపు నుంచి వస్తున్నటువంటి రియాక్షన్ ఏంటి?